హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ తొందరగా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ మనకి పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ, ఈవెన్ మనం ఆఫీస్కి వెళ్తుంటే కూడా ఇది క్యారీ చేసి తీసుకెళ్ళచ్చు. చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను మరీ చెప్తున్నాను, లంచ్ బాక్స్కు కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే, ఫస్ట్ మనం ఇక్కడ కడాయి మీద కొంచెం ఆయిల్ వేసుకొని, కడాయిలో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చీలు. ఇదే మనకి స్పైస్ ఉంటుందండి. మనం ఇంకా కారం అదేం వేయము, ఓన్లీ పచ్చిమిర్చీలే కాబట్టి మీకు స్పైస్కి తగినంత పచ్చిమిర్చీలు వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం పాటు ఇక్కడ ఒక చిన్న పొటాటో, ఇక్కడ నేను ఒక చిన్న ఆలుగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఆలుగడ్డ వేస్తే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సో డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ఇలా ఆలుగడ్డ వేయకుంటే వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక చిన్న టమాటా కూడా వేసి, ఇది కూడా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే ధనియాల పొడి వేసి మనము ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మీరు జనరల్గా బయట మీరు ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటే ఇక్కడ మీరు ఆలుగడ్డ కానీ ఇలా టమాటా కానీ ఏమీ వేయకుండా చేస్తారు. సో మీరు ఎందుకు ఇలా ఆలుగడ్డ టమాటా వేస్తున్నారు అనుకోవచ్చు, కానీ ఇలా ఒకసారి టమాటా వేసి చూడండి, టేస్ట్ అనేది డబుల్ ఉంటుంది, అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా చూసారు కదా, అన్నీ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసి ఇప్పుడు ఎగ్స్ వేసి మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించండి. ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా అలా మూత పెడితే ఏమవుతుందంటే, మనము ఎగ్స్ వేసి కలిపేస్తే మొత్తం మనకి అలా నుజ్జు అయిపోయి ఎగ్స్ కనపడకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టి మనము 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కలిపితే మనకి ఆ ఎగ్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి తినేటప్పుడు మనకు ఎగ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకని ఇలా మూత పెట్టి ఇలా కలిపితే చూసారు కదా, మీకు ఎగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంటుంది. సో తినేటప్పుడు మనం ఎగ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకని అలా చేస్తే మీకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలా ఎగ్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత పచ్చిదనం అంతా పోయాక ఇప్పుడు మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి కలిపేయండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వేసాను, మీకు ఇష్టం ఉంటే నార్మల్ రైస్ వేసేయండి. అలా రైస్ వేసిన తర్వాత దానికి తగినంత ఉప్పు, నిమ్మరసం మాత్రం స్కిప్ చేయకండి. ఇదే మనకి టేస్ట్ని డబుల్ చేస్తుంది కాబట్టి నిమ్మరసం కూడా వేసేసి ఇంకా కలిపేసి సర్వ్ చేయండి. టేస్ట్ ఎంత బాగుంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటుంది. దీన్ని లంచ్ బాక్స్గా కూడా తీసుకోండి, ఏ విధంగా అయినా తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు స్కిప్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.